నిన్న మనం చూసాం పొద్దున్న లేస్తేనే సాక్షి పత్రికలో ఏదో ఎన్ఎండి ఫారూక్ భూ కబ్జా చేశారు. అసలు నంద్యాల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరు నవ్వుతున్నారు. ఫారూక్ ఏంది కబ్జా చేయడం ఏందని. అసలు సాక్షి పేపర్ వాళ్ళకి కూడా తెలుసు స్టోరీ మొత్తం ఏంది ఏం కదా. ఏదో రాస్తున్నారు, ఏదో ఫారూక్కి ఎట్లా బురద జల్లాలో. ఎందుకంటే ఈ స్థలం ఎవరిదో అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలకు కూడా తెలుసు, సాక్షి వాళ్ళకి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1952 నుంచి మా తాత వాళ్ళ స్థలాలని అందరికీ తెలుసు. ఈ స్థలాలు ఏంది అన్నీ తెలిసి కూడా రాసడం ఇది నవ్వుల పాటు. ఇది ఎందుకంటే ఏదో రాయాలా, ఏదో తెలుగుదేశం నాయకులు, ఏదో మంత్రి ఎమ్మెల్యే మీద ఏదన్నా బురద జల్లాలంటే ఇట్లాంటి ఏమవుతుంది మీరు రాస్తే కూడా జనాలకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఫారూక్ ఏందో మన ఎవరు కబ్జా కూడా కాదు. మీరు అంతా రాయాలంటే మీరు పోయి చూడండి నంద్యాలలో ఎన్ని కబ్జాలు అవుతుంది. మీ వైసీపీ నాయకులు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ నాయకులు వచ్చి మొత్తం నంద్యాలంతా కబ్జా చేస్తే దాని మీద ఏం రాయరు. మా సొంత స్థలము మేము ఎట్లా కాపాడగలం, మేము కోర్టులు పోయి మేము కొట్లాడుతుంటే మేమే కబ్జా చేసామంటారు. ఎవరన్నా నవ్వుతారు ఫారూక్ గారు పోయి కబ్జా చేసినారంటే. మా సొంత స్థలాలు ఈరోజు మీరు పోయి చూడండి, ఆ స్థలాలు ఎన్నో కోట్లు అవుతుంది. అట్లాంటిది స్థలాలే మేము ఇచ్చినాం. ఒకటే చెప్తున్నాను, ఇది మా తాత స్థలము, అంటే మా స్థలం ఇది. ఖచ్చితంగా దీనికోసం మేము పోరాడతాము. ఖచ్చితంగా ఇది మా స్థలము. ఎవ్వరు ఏం చేసినా కానీ మా స్థలం మేము దక్కించుకుంటాము. ఇది మాత్రం వాస్తవము. మీరు సాక్షిలోనా రాయండి, లేకపోతే దేంట్లోనా రాయండి, ఎందుకంటే మా స్థలం అది. మీరు కోర్టుకి వెళ్ళండి, మేము కూడా కోర్టుకి వెళ్తాం. ఏమి ఇల్లీగల్ అయితే అదే చూసుకుందాం, అంతే తప్ప దీంట్లో వెనకాల ఉన్న ఎవరెవరు సర్వేవాడు ఎవరు ఇల్లీగల్గా మాకు ఇది చేశారు కూడా అదంతా తెలుసు. ఎన్ని డబ్బులు ముట్టినాయి నీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఏంది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఇది చేశారో అందరికీ, నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు. సొంత ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ మంత్రికే ఇది జరుగుతుంటే ఆయన సొంత స్థలాలే ఇది కబ్జా చేసి ఆయన స్థలాలకే వాళ్ళు విఎల్టీ వేస్తున్నారంటే ఇంకా సమాజ ప్రజలది ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక మంత్రి ఎమ్మెల్యేకే రక్షణ లేకపోయింది, ఇంకా సామాన్యది ఏం ప్రజలది ఏం కావాలి? మేమే కొట్లాడుతున్నాం ఇది అంటే కామన్ మ్యాన్ ఏమై కావాలి అంటే ఎంత మీరు చూడండి దీనిలో ఎంత ఎక్కడ కరప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందో. దానికోసం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇది రాసి ఏదో ఈరోజు రాసినారు మీరు ఫారూక్ ఇది చేశారని ఎవరు నమ్మరు. మీరు రాస్తే కూడా ఎవరు నమ్మే ప్రసక్తియే లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరిని తెలుసు. ఎందుకంటే పద్మావతి నగర్ ఈ కోనా కానీ ఆ కార్నర్ కానీ ఇచ్చిందే మేము. నంద్యాలలో ఎవరన్నా అడగండి, ఎక్కడన్నా కానీ నశం వాళ్ళ స్థలాలే అని అంటారు. ఇప్పుడు కూడా మీరు లింక్ డాక్యుమెంట్ ఎక్కడన్నా తీయండి, సాయిబాబా నగర్ కానీ ఎక్కడన్నా కానీ మా తాత ముత్తాతల స్థలాలే ఉన్నాయి. కానీ ఏ రోజు కానీ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ మా చిన్నాన్న కానీ ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్లో లేకపోతే భూ కబ్జాలో ఎవరే పార్టిసిపేట్ చేయలేదు. అట్లా పార్టిసిపేట్ అవసరం కూడా లేదు, మాకు అవసరం కూడా లేదు. మీకు అంత సాక్షి పేపర్కి అంతా ఉంటే పద్మావతి నగర్లో కానీ నంద్యాలలో కానీ ఒక్కసారి మీరు రౌండ్ కొట్టి చూడండి ఎన్ని కబ్జాలు అవుతుందో. పొద్దున్న లేస్తేనే కబ్జాలే. అది పోయి మీరు కాపాడండి, అంతే తప్ప ఫారూక్ ఏదో ఎమ్మెల్యే ఫారూక్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల ఉండి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు కూడా. ఫారూక్ చేస్తున్నాడంటే ఇంకా ఫారూక్ 10 రూపాయలు ఇస్తున్నాడు, 10 రూపాయలు దానం ఇస్తాడు, అది న్యూస్. కానీ ఫారూక్ కబ్జా చేస్తున్నాడంటే అది న్యూస్ కాదు, ఎవరు నమ్మరు కూడా. దానికోసం వాస్తవాలు తెలుసుకొని ఏదో మంత్రి ఉన్నాడు, ఏదో ఎమ్మెల్యే ఉన్నారు, ఏం దొరకడం లేదు, ఆయన మీద బురద జల్లాలా, ఆయన మీద ఇది చేయాలంటే కూడా వేస్ట్. ఎందుకంటే మీరు టైం వేస్ట్, పేపర్లో ఇంత కాలం కూడా వేస్ట్, ఎవరు నమ్మరు కూడా. దానికోసం ఇదే మీరు ఏం చేయండి అంటే చాలా లిస్ట్ ఇస్తాను. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, నంద్యాలలో అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని అక్రమాల స్థలాలు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి. ఎవరు కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి ఎమ్మెల్యేకే ఇంత జరుగుతుంటే కామన్ మ్యాన్కి ఏం జరగాలి? ఇప్పుడు సర్వే కూడా వితౌట్ నోటీసు, వితౌట్ ఎవరికి తెలియకుండా పైనుంచి శాటిలైట్ తీసి పంపించేశాడు. ఒక్కడి దగ్గర కూడా సిగ్నేచర్ కూడా తీసుకోలేదు ఆయన. ఎట్లా చేస్తాడు? అది పోయి కోర్టులో వేసేశారు. ఇంకా మీరు మొన్న కూడా ఆఫీసర్ని చూశారు, అందరూ టక మా మంత్రి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయితేనే కరెక్ట్ 4 రోజుల్లోనే ఎక్కడ ఇది అవుతుందని టక ఆఫీసర్లు 1 by 1 చేసేశారు. అసలు ఎంత దౌర్జన్యం ఇది! ఒక ఎమ్మెల్యే ఒక మంత్రికి రక్షణ లేకపోతే ఆయన సొంత వేరే వాళ్ళకి ఏమవుతుంది? దానికోసం
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ వాస్తవాలు నమ్మకండి. ఇవి ఎంత రాస్తే కూడా ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలకి తెలుసు, నశ్యం వాళ్ళ కుటుంబం కానీ, ఫారూక్ గారి అబ్బాయిలు కానీ, ఫారూక్ గారి తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరి ఇల్లీగల్ యాక్టివిటీస్కి లేదు. సొంత స్థలాలే పోగొట్టుకుంటారు కానీ ఎవరి స్థలాల జోలికి కూడా వెళ్ళదు. ఏది లీగల్ ఉంటే దానికే ఇది ఉంటుంది. ఇంకా మా స్థలాన్ని మేము కాపాడుకుంటాం కానీ వేరే స్థలాలు పోయి మాకు అవసరం కూడా లేదు. మాకు దేవుడు ఇచ్చిన చాలా ఉన్నాయి. దానికోసం మేము అందరికీ మళ్ళీ అంటాం, ఈ వాస్తవాలు నమ్మకం. థ్యాంక్ యూ.